జై శ్రీకృష్ణ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్లెన్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు సౌమ్య. మేము యూఎస్లో ఉంటాము. మాకు 1 year old డాటర్ ఉంది. నేను బేబీ ఫుడ్ రెసిపీస్, ట్రావెల్ వ్లాగ్స్ ఇలా మంచి యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజైతే నేను ఒక యూస్ఫుల్ వీడియో చేస్తున్నాను. నాకు కొంతమంది అడిగారు, లైక్ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఇలా కొంత డిఎం ఇలా వచ్చాయన్నమాట. ఎడిటింగ్కి ఏ యాప్ యూజ్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తారు అని చెప్పేసి. సో ఒకసారి వీడియో చేసేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా, కావాలంటే చూసుకుంటారు అని చెప్పేసి నేను వీడియో చేద్దాం అనుకున్నా. ప్రజెంట్ అయితే నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్పేస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేద్దాం అనుకున్నాను. యూజ్ చేసే యాప్ ఏంటి, అందులో ఎలా చేసుకోవచ్చు ఫాస్ట్గా అనేది చూపిస్తాను. సో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇది నేను యూస్ చేసే యాప్ అనమాట, విఎన్ యాప్. మ్యాక్సిమం చాలా వరకు అందరూ కైన్ మాస్టర్ ఇవి యూజ్ చేస్తుంటారు. నాకైతే కైన్ మాస్టర్ పెద్దగా అలవాట్లేదు, ఐడియా కూడా లేదు. నేను చాలా ముందు నుండి, లాంగ్ బ్యాక్ నుండి ఈ విఎన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నాకు ఈజీగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు కైన్ మాస్టర్ ట్రై చేయలేదు. అండ్ దీంట్లో మంచి ఫీచర్స్, మనకి పెయిడ్ వర్షన్ కాకపోయినా, ప్రీమియం కాకపోయినా కూడా మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ వాటర్ మార్క్ ఏమీ రాదనమాట. సో నేను అందుకని చెప్పి ఈ యాప్ యూజ్ చేస్తుంటాను. సో ఇది సేమ్ మొబైల్లోనూ అండ్ ల్యాప్టాప్లోనూ సేమ్ యూజర్ ఇంటర్ఫేసే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, మీకు చూస్తే అర్థమైపోతుంది అనమాట. మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది అనమాట. మీకు ఈజీగానే చేసుకోవచ్చు. నేను లాంగ్ వీడియోస్ కొన్ని షార్ట్స్ అంటే 80% ఆఫ్ ది వీడియోస్ అన్నీ నేను ల్యాప్టాప్లోనే చేసుకుంటాను. ఫోన్లో కష్టమవుతుంది అని చెప్పేసి. ఇంకా కొన్ని చిన్న వీడియోస్ కొద్దిగా జస్ట్ 30 seconds ఇలానే ఉంది షార్ట్, నాకంత టైం లేదు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేయడానికి అనుకున్నప్పుడు మాత్రం ఫోన్లో చేసేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక మనం ఫొటోస్లో ఆల్రెడీ మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డ్రాగ్ చేసి వేసేసుకోవడమే. ఇన్సర్ట్ బిఫోర్ దిస్ ఐటమ్. ఒకవేళ మనం క్లిప్ ఏదైనా మర్చిపోయాము అంటే కరెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన ఐటెంకి ముందైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కాదు, దీని ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వస్తుంది మనకు ఆప్షను. ఇలా వరుసగా పెట్టేసుకోవచ్చు మనవి. బట్ నేనేం చేస్తాను అంటే ఇలా సింగిల్గా తీసుకుంటాను. ఫస్ట్ ఈ వీడియో తీసుకొని దీంట్లో నాకు ఎంతవరకు అవసరమో, ఇది జస్ట్ షార్టే కాబట్టి నేను హార్డ్లీ ఒక 50 to 60 seconds మాత్రమే పెడతాను అనమాట షార్ట్స్, అంతకంటే ఎక్కువ పెట్టాను. సో నేను ఇది ఈ మధ్య 2 days బ్యాక్ చికెన్ కర్రీ చేశాను. కర్రీ ప్రాసెస్ అంతా ఏం కాదు, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ఏ మూమెంట్ అనమాట. నాకు ఒక స్టోరీ ఉండింది ఆ చికెన్ కర్రీది. సో నేను అది షేర్ చేద్దాము అని చెప్పేసి రికార్డ్ చేశాను. సో నాకు ఈ వీడియోలో మొత్తం నాకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలి అనేది నేను కట్ చేసి అది మాత్రం తీసుకుంటాను. మనకి ఇక్కడ ట్రిమ్ చేసుకోవడానికి ఫస్ట్ ఏది చేస్తున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్నది. సో ఇలా డ్రాగ్ చేస్తూ వస్తే మనకి ఓకే, నాకు ఇక్కడ చికెన్ని కట్ చేస్తున్నది తీసుకుంటాను. సో ఏం చేస్తానంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రిమ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ. సో వీడియో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. లేదు అంటే స్ప్లిట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ కొద్దిగా పెట్టేసి ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేసేస్తున్నాను. స్ప్లిట్ చేసేసి నాకు ఇదంతా అవసరం లేదు అండ్ ఇదంతా కూడా అవసరం లేదనుకుంటున్నా. స్మాల్ పీసెస్ కట్ చేసేది మాత్రం పెట్టుకుంటాను. సో ఇక్కడ కొద్దిగా పెడతాను. ఇక్కడికి స్ప్లిట్ చేసి ఈ మధ్యలో ఉన్న ఈ పోర్షన్ అంతా నాకు అవసరం లేదు. సో దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇలా చేసి ఇక్కడ డిలీట్ చేసేస్తే వెళ్ళిపోతుంది. సో ఇది జస్ట్ ఇలా కట్ చేయడము అండ్ ఇలా స్మాల్ పీసెస్ కట్ చేయడము. ఎక్కడి వరకు అవసరము అంటే జస్ట్ ఈ కొద్దిగా జస్ట్ ఇక్కడ వరకు మాత్రం పెడతాను. ఇక్కడ స్ప్లిట్ కొట్టేసి నాకు ఈ పార్ట్ అంతా అవసరం లేదు. సో ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో ఇదన్నమాట. తర్వాత నేను మిర్చి ఇవి
ఓకే. ఇది అనవసరమైన వీడియో. బేసిక్‌గా నేను అన్నీ రెడీ చేసుకొని తర్వాత రికార్డ్ చేద్దామని చెప్పి నేను ఆఫ్ చేసేసాను. సో, నాకు ఈ వీడియో అవసరం లేదు కాబట్టి ఇది డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇది లాస్ట్‌లో వాటర్ మార్క్ లాగా ఒక చిన్న క్లిప్ ఇస్తాడు. మనకి 3 సెకండ్స్ క్లిప్ ఇస్తాడనమాట. ఇది కావాలి అనుకుంటే వీఎన్ అని పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టను. సో, ఇది కూడా డిలీట్ చేసేస్తున్నా. ఇప్పటివరకు అయితే ఇది సెట్ అయింది. మనకు 6 సెకండ్స్ వచ్చింది. ఇప్పటివరకు అయితే ఏం పెట్టింది. అండ్ ఆడియో కావాలి అనుకుంటే మీరు ఇలానే ఉంచేయచ్చు. వీడియో రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ ఆడియో ఉంటే, లేదు మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చెప్పుకుంటాను అంటే ఇక్కడ ఉంటుంది మనకు ఆప్షన్. ఈ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ఉంటుంది. అండ్ మొబైల్లో అయితే ఇక్కడే కింద ఉంటుంది అనమాట. వీటి దగ్గరే సౌండ్ అనేది కూడా మీకు ఇదే సింబలే ఇక్కడ కింద ఉంటుంది. సో దీని దగ్గరికి పోయి వీడియో వాల్యూమ్ మొత్తం 0 చేసేసి అప్లై టు ఆల్ కొట్టేస్తే ఇక్కడ మనం ఏవేవైతే యాడ్ చేస్తుంటామో అన్ని వీడియోస్కి మనకి ఇలా 0 అయిపోతుంది అనమాట. సో తర్వాత వాయిస్ ఓవర్ పెట్టేసుకోవచ్చు మనము. సో నాకు ఇప్పటివరకు వీడియో అయితే ఇలా వచ్చింది. సో నాకు ఇది కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఈ వీడియో ఉంది కదా, ఇది కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. సో కొద్దిగా ఫాస్ట్ చేయడానికి మనకు స్పీడప్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటుంది. సో ఈ రెగ్యులర్లోకి వెళ్ళి మనకి ఎంత కావాలో అంత స్పీడప్. ఇప్పుడు నేను ఎంత పెట్టాను, 1.2 టైమ్స్ పెట్టాను. సో ఇది కొద్దిగా ఫాస్ట్గా కట్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో మనకి ఎంత కావాలి అనుకుంటే అంత ఇలాగ 1.5 2 టైమ్స్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే 1.2x ఈజ్ ఫైన్, సరిపోయింది కాబట్టి ఇలా పెడుతున్నాను. దిస్ ఈజ్ కూల్. జస్ట్ ఇక్కడ వరకు పెడతాను, మరీ ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. సో ఇది స్ప్లిట్ చేసేసి ఈ కొద్దిగా పార్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఓకే, ఇక్కడ ల్యాప్టాప్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి ఫోన్లో ఎలా ఓపెన్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఫోన్లో మనం ఇక్కడ ప్లస్ ఆప్షను మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ ఆప్షన్కి క్లిక్ చేస్తే మనకు ఫోన్ మీద మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఆ గ్యాలరీలో మనకు కావాల్సిన వీడియో ఓకే చేసి సెలెక్ట్ చేసుకునేస్తే మనకు అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ల్యాప్టాప్లో బెనిఫిట్ ఏంటంటే ఇలా వీడియో ఏ వీడియో అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో ఇలా మూవ్ చేసుకుంటూ చూసాను అనుకో, ఓకే ఇది అవసరం లేని వీడియో కాబట్టి వీ కెన్ అవాయిడ్ దిస్ అనేది అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఓకే మిర్చీస్ కట్ చేసేది, ఐ విల్ డ్రాగ్ దిస్ హియర్. దీని తర్వాత ఇది కట్ చేసిన తర్వాత అది డ్రాగ్ చేశాను. సో ఎక్కడి నుండి నాకు ఇదంతా అనవసరం. సో ఎక్కడి నుండి కావాలి అనేది చూసుకుంటే మిర్చీస్ ఇవంతా కట్ చేస్తున్నాను. ఓకే, యా ఐ థింక్ దిస్ షుడ్ బి గుడ్. ఇక్కడి నుంచి నేను ఇక్కడికి స్ప్లిట్ చేసేసి ఈ పార్ట్ని డిలీట్ చేసేస్తున్నా. అండ్ యా ఈ కొద్దిగా మాత్రం పెడతాను, నాకు తెలిసి ఇదంతా అవసరం లేదు. జస్ట్ మిర్చీస్ కట్ చేస్తున్నది అర్థమైతే చాలు. అండ్ ఓకే నెక్స్ట్ టొమాటోకి ఇక్కడ నుండి పెడతాను. ఇది ఈ మీడియం ఈ మధ్యలో ఉన్న ఈ మిర్చీస్ రిమైనింగ్ మిర్చీస్ కట్ చేసింది, ఈ టొమాటోని హాఫ్ చేసింది, ఇది మొత్తం నాకు అవసరం లేదు కాబట్టి ఐఎమ్ గోనా డిలీట్ దిస్. ఎనఫ్, చాలు. ఇంకా ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. ఇప్పటివరకు అయితే మనకు 11 సెకండ్స్ అయ్యింది. సో ఇలా కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనము అక్కడక్కడ స్ప్లిట్ చేసేసి మనం డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఇది చేస్తే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా చేస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. సో ఇప్పటివరకు వచ్చినది వీడియో చూడాలి అనుకుంటే మనమైతే ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. వీటికన్నిటికీ ఇలా మనం అన్నీ యాడ్ చేసి వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది, మనకు కావాల్సినంత ఎగ్జాక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం సౌండ్ మ్యూట్ చేసేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకొని. సో వీటికి లేదు, బట్ కొన్ని వీడియోస్కి ఉంటుంది అక్కడక్కడ. ఈ వీడియోకి చెక్ చేస్తే మళ్ళీ 100 ఉంది. సో అన్ని వీడియోస్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో 0 చేసుకొని అప్లై టు ఆల్ కొట్టుకుంటే
ఇప్పుడు మనకి వీడియో అనేది 0 అయిపోయింది, సౌండ్ అనేది 0 అయిపోయిందనమాట. ఇక్కడికెళ్ళి మనకి వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి చూసుకోవచ్చు. దీనికే 30 సెకండ్స్ అయిపోయింది అంటే ఇంకా రిమైనింగ్ పార్ట్ చాలానే ఉంది. సో నేను ఇంకా కొద్దిగా కట్ చేసి సెకండ్ వేయాలన్నమాట. సో ఇలా వస్తుంది. ఇందులో ఇది మనకి ఇంకా బాగుంది, సరిపోయింది అనుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. నేను యూస్ చేసే ఆప్షన్స్ మీకు ట్రిమ్ చెప్పాను కదా. సో ఒకవేళ మీకు ఇలా వద్దు అంటే ట్రిమ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రిమ్లోకి వెళ్ళి మనం 2 సెకండ్స్ పెట్టాలి అనుకున్నాము. ఆ 2 సెకండ్స్ ఏది అని డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికా ఈ కొద్దిగా పార్ట్, లేదంటే ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే ఈ స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇక్కడికా ఆ 2 సెకండ్స్ ఏంటి అనేది ఇక్కడ ఈ ట్రిమ్లో చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్ మీకు చెప్పాను. ఇలా లాంగ్ వీడియో ఉన్నప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైనా అనవసరమైన పార్ట్ స్ప్లిట్ చేసేసుకొని దాన్ని డిలీట్ చేసేసుకోవడము, లేదంటే ఇలా స్ప్లిట్ చేసుకొని మధ్యలో మనకు కావాల్సిన ఇలా వస్తాయి కదా బేస్లో, మనకి ఇట్లా బ్లర్ అవుట్ అవ్వడము, జూమ్ అవుట్ అవ్వడము, ఇలా డిజాల్వ్ ఇవన్నీ. సో ఇక్కడ నేను యాడ్ చేశాను అనుకోండి, జూమ్ అనేది ఇలా వస్తుంది. యూ గాట్ ఇట్ రైట్. సో షేక్ 1 అలా. సో వీటి కోసం అనమాట అవన్నీ ఆప్షన్స్. మ్యాక్సిమం అంత ఎక్కువగా నేనైతే యూజ్ చేయను. అండ్ మనకి ఏదైనా వీడియో అవసరం లేదు, కొద్దిగా ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మనకి క్రాప్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ క్రాప్కి వెళ్తే మనకు కావాల్సినంత క్రాప్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడి వరకు కావాలి అంటే అలా క్రాప్ వచ్చేస్తుంది. మనం చేస్తున్నది షార్ట్ కాబట్టి 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోవడమే, అలా వస్తుంది అనమాట. సో క్రాప్ ఆప్షన్ అది. అండ్ ఈ రొటేట్ సింబల్ ఇవన్నీ మనకు తెలిసిందే. ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ఎ వీడియో, దీనికి రివర్స్ చేద్దాం, ఫాస్ట్గా అయిపోవచ్చు. ఇప్పుడు ప్లే చేస్తే అది బ్యాక్ చేస్తున్నట్టుంది చికెన్ని. సో అలా ఉంటుంది అనమాట రివర్స్. మీరు బై మిస్టేక్ ఏదైనా యాక్షన్ చేసేసారు అనుకుంటే ఇక్కడ అండు ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ అండు దిస్. నేను ఆల్రెడీ రివర్స్ ఆప్షన్ చేశాను కదా, దాన్ని అండు చేసేసరికి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. మనం అండు అయినా చేయొచ్చు, ఇలా రీడు అయినా చేయొచ్చు అనమాట. సో మనకు ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ చూజ్ హియర్. మీరు ఏది చేస్తున్నారు, 16:9 9:16 లేదంటే సింగిల్ పోస్ట్, నార్మల్ ఇన్స్టాకా ఇలాగా అన్నమాట. ఇవి చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా ఫిల్టర్స్, ఇవైతే పెద్దగా నేను ఏం యూజ్ చేయను, అసలు ఫిల్టర్సే పెట్టను. నేను యాజ్ యూజువల్గా అలానే పెట్టేస్తుంటాను. వాయిస్ ఆప్షన్, మనం టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది అనమాట. సో ఏదన్నా చికెన్ కర్రీ అంటే ఇలా యాడ్ చేసుకొని ఇంకా దానికి మనం ఇలా ఫ్రేమ్స్ పెట్టుకోవడము, లేదంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవడము, ఈ టెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. సో ఇలా వస్తుంది మనకి టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే. ఇట్లా ఎడిట్ చేసేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే అనిపించినప్పుడు, బట్ అప్పుడప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏమైనా ల్యాప్టాప్ ఆర్ ఫోన్ పవర్ ఆఫ్ అయినా, లేదంటే మీరు మర్చిపోయినా, అది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి మనం ఎడిట్ చేసిందంతా పోతుందన్నమాట. సో మీకు ఇట్లా చూసుకొని అంతా ఓకేగా వచ్చింది, ఫైన్, ఇది బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఆ వీడియోని ఇంకా సేవ్ చేసి పెట్టేసుకోండి ఎప్పటికప్పుడు. సేవ్ చేసుకున్నాక ఫైనల్గా మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ అనేది ఇంకా ఫోల్డర్ నేమ్ చూస్ చేసుకోవాలి. ఫోన్లో మనకేమీ ఫోల్డర్ అడగదు, ఫోటో లైబ్రరీకి యాడ్ అయిపోతుంది, మన ఫొటోస్ గ్యాలరీకి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే ఇక్కడికన్నా వెళ్తుంది. మనం ఫోటో లైబ్రరీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇందులో ఫొటోస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకోవడమే. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే చెప్పండి, నేను
ఆడియో ఎలా యాడ్ చేస్తాను, నేను ఎలా రికార్డ్ చేసుకుంటాను, దాన్ని ఇంపోర్ట్ ఎలా చేసుకుంటాను, అది చాలా లాంగ్ ప్రాసెస్. మనం ఫోన్లో రికార్డ్ చేసుకొని అలా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెళ్ళి వీటిలో ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్కడి నుండి ఉంది అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదంతా పెద్ద ప్రాసెస్. సో మీకు అదంతా కావాలి అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీ అనిపిస్తే VN యాప్ని కంటిన్యూ చేయండి. లేదంటే మీరు యాజ్ యూజువల్ మీరు ఇప్పుడు ఏది యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేసుకోండి. జస్ట్ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను అన్నమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.